వెల్కమ్ టు డే 14 ఆఫ్ 10 డేస్ సిరీస్. ఈ రోజు మనం అసలు సిఆర్ఎం అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు అని మొత్తం డీటెయిల్గా చూద్దాం. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. పేరులోనే మొత్తం ఉంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్తో రిలేషన్షిప్ని మేనేజ్ చేయడం. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ప్రతి బిజినెస్కి ఒక సిఆర్ఎం అయితే ఉంటుంది. ఇప్పుడు బిజినెసెస్ ఉంటాయి కదా, బిజినెసెస్కి కస్టమర్స్ ఉంటారు కదా, ఆ పర్టికులర్ బిజినెస్కి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం, వాళ్ళు ఎప్పుడు కస్టమర్గా వచ్చారు, వాళ్ళు ఏ సర్వీస్ తీసుకున్నారు, వాళ్ళు ఎంత పే చేశారు, వాళ్ళు ఇంకా ఎంత పే చేయాలి, వాళ్ళకి ఇన్వాయిస్ ఎంత పంపాలి, వాళ్ళకి ఇంకా సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేయాలి, ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. వాళ్ళు పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ కానీ ఏమైనా పేమెంట్స్ కానీ ఇలా మొత్తం ఉంటాయి కదా, ఆ మొత్తాన్ని మేనేజ్ ఆ కస్టమర్ గురించి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనం సిఆర్ఎం అయితే వాడదాం అనమాట. ప్రతి బిజినెస్ ఒక సిఆర్ఎం అయితే ఉంటుంది. వాళ్ళ కస్టమర్స్ డీటెయిల్స్ మొత్తం దాన్ని స్టోర్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం బిజినెసెస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఇప్పుడు ఎన్ఐటెన్లో ఏం చేస్తామంటే ఇది మొత్తం ఆటోమేట్ చేస్తాం అనమాట. ఈ సిఆర్ఎం మొత్తాన్ని, ఈ సిఆర్ఎంలోకి లీడ్ తేవడం దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వరకు మొత్తం ఆటోమేట్ చేస్తాం అనమాట ఎన్ఐటెన్ ద్వారా. ఇప్పుడు ఎన్ఐటెన్కి సిఆర్ఎంకి ఎలా కనెక్ట్ చేయాలంటే, ఏపీ రిక్వెస్ట్ అని మొత్తం తెలుసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో, అది యూజ్ చేసి వీటన్నిటికి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇలా కనెక్ట్ చేసి మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేటిక్ చేసేస్తాం. ఇందుకు మనం సిఆర్ఎం గురించి తెలుసుకున్నాం. మీకు ఈ సిఆర్ఎం అంటే ఏంటి అని ఇంకా డీటెయిల్గా ఇవి ఎలా కనెక్ట్ చేయాలి అని మొత్తం తెలుసుకోవాలని ఉంటే డే 14 అని కమెంట్ చేయండి, డైరెక్ట్ మీడియంకి లింక్ పంపిస్తాను.